నమస్తే, నేను మీ సతీష్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుకు అంతా సిద్ధమైనట్లుగా అయితే ఒక ప్రచారం ప్రస్తుతం విస్తృతంగా సాగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, అలాగే ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక ఈ కేసు ఒక క్లైమాక్స్కి చేరుకుంది. ఇక ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటుగా A2గా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ, వీళ్ళిద్దరికీ కూడా ఉచ్చు బిగియబోతా ఉంది అనేటువంటిది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నప్పటికీ ఆ రోజున జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి సహా అక్కడున్న అనేక మంది అధికారులు మరి అధికార పార్టీ నాయకుడైనటువంటి అనంతబాబు కొమ్ము కాస్తూ మరి ఏ రకంగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండగా ఈ కేసును పూర్తిగా వీగిపోయే విధంగా వాళ్ళు వ్యవహరించారో అవన్నీ బయటకు వచ్చినవే. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేవలం నామమాత్రంగా అంటే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు, అనంతబాబుని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా కూడా పోలీసులే పూర్తి స్థాయి సహకారాన్ని అందించారు. దానిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిణామాలు మనం చూసాం. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ కేసుని పునఃవిచారణకు ఆదేశించింది. మరి ఈ క్రమంలో పోలీసులు కూడా దీనిపైన విచారణ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైనటువంటి సాక్ష్యాలు ప్రధానంగా చూస్తే ఈ కేసులో అప్పటి వరకు కేవలం అనంతబాబు ఒక్కడనే A1గా పేర్కొన్నటువంటి పరిస్థితులు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు దీనిపైన దర్యాప్తు పునఃప్రారంభించిన తర్వాత ఇందులో సంచలనమైనటువంటి ఆధారాలు ప్రధానంగా చూస్తే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడమే కాదు, ఆయన్ని అంటే ఆ మృతదేహాన్ని ఏదైతే కనుక డోర్ డెలివరీ చేయడానికి తీసుకెళ్తా ఉన్నారో ఆ సమయంలో అనంతబాబు ఒక్కడే కాదు, ఆయనతో పాటుగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారులో ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఉన్నారు అనేటువంటిది సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు వెలికి తీశారు. ఇవన్నీ గతంలో ఎక్కడా బయటపడలేదు, కేవలం మొన్న ఈ మధ్య చేస్తున్నటువంటి దర్యాప్తులో బయటకు వచ్చినాయి. ఇక ఈ క్రమంలో ఆవిడని విచారణకు పిలవటం, ఆవిడ కొద్ది రోజులు పరారైపోవటం, ఆ తర్వాత తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి కేసులో అంటూ ఆవిడ కింద కోర్టు నుంచి హైకోర్టు వరకు వెళ్ళడం, అన్ని చోట్ల వాళ్ళకి ఎదురుగాలి వేయటం, మరి ఈ క్రమంలో ఆవిడ విచారణకు కూడా హాజరైనటువంటి పరిణామాలు. ఈ మధ్యలోనే మరి అనంతబాబు బెయిల్ కూడా రద్దు చేయాలి అని ఎక్కడ పోలీసులు కోర్టును ఆశ్రయిస్తారో అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే అనంతబాబు కూడా మరి అసెంబ్లీ నుంచి పరారైపోయినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయనకి కోర్టులో ఊరట లభించింది, మళ్ళీ తిరిగి వచ్చాడు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు అనుకోండి, మండలిలో మనం చూసాం అవన్నీ కూడా. అయితే ఈ కేసులో తవ్వే కొద్దీ కొన్ని సంచలనమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా అసలు పూర్తిగా అనంతబాబుని మొదటి నుంచి కూడా ఈ కేసులో తప్పించే విధంగానే ఆనాటి ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎస్పీగా పనిచేసినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి సహకరించారు. ఆయనతో పాటుగా ఇంకొంతమంది అధికారులు కూడా అనంతబాబుకి అనుకూలంగా వ్యవహరించారు, అందుకే ఈ కేసులో ఆయన డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకోగలిగారు అనేటువంటి అంశాలు కూడా ప్రస్తుతం న్యాయస్థానం మరి మొన్న చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలతోటి అందరికీ స్పష్టమైంది. ఎందుకంటే అలా వ్యవహరించినటువంటి అధికారులపైన ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, ఇప్పుడున్నటువంటి డీజీపీ అయినా సరే ఇంకా వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి న్యాయస్థానం ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో జరుగుతున్నటువంటి దర్యాప్తు కావచ్చు, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఇటీవల గడిచిన 3 రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ ఈ కేసులో తనకి లభించినటువంటి ఆ బెయిల్ ఉంటుందో ఆ బెయిల్ రద్దవుతుందనేటువంటి భయంతో పరారయ్యారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. ఆ పరారీకి కూడా కారణం ఏమిటి అంటే ఆయనకి బెయిల్ లభించిందే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్. అది ఆ షరతులు కూడా ఏమిటి, ఎక్కడ సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేయకూడదు, సాక్షులను ఎక్కడా బెదిరించకూడదు, ఇలాంటి చర్యలకు గనక పూనుకుంటే ఖచ్చితంగా మీ బెయిల్ రద్దు చేస్తాము అని చెప్పి ఆనాడు ఆయనకి బెయిల్ మంజూరు చేసేటువంటి సమయంలో న్యాయస్థానం కొన్ని కండిషన్స్ పెట్టింది. అయితే అనంతబాబు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా, అయితే అధికారం కోల్పోయారు. అధికారంలో ఉండుంటే కనుక ఈ కేసును అసలు ముందుకు సాగనీయకుండా మరి వైసీపీ మళ్ళీ గనక అధికారంలోకి వచ్చుంటే అసలు ఈ కేసు ఎక్కడో మరుగున పడిపోయి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు, అలాగే ఏవేవైతే గనక పోలీసులు సాక్ష్యాలను వెలికి తీస్తూ ఉన్నారో అవన్నీ చూసిన తర్వాత ఎక్కడ తాను అరెస్ట్ అవుతానో ఈ కేసులో, మళ్ళీ తనకి లభించినటువంటి బెయిల్ ఎక్కడ రద్దవుతుందో అనేటువంటి భయంతో సాక్షులను కొనేటువంటి ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఎవరైతే సాక్షులుగా ఉన్నారో డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకు స్నేహితులు వాళ్ళందరికీ కూడా ఈ కేసులో నా పాత్ర లేదు అని చెప్పి మీరు
వాంగ్మూలాలు ఇవ్వండి పోలీసులు ఎదుట అని చెప్పి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తాను అని చెప్పి వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలకి గురి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశాడు. ఈ అంశం పైన ఎవరైతే సాక్షులు ఉన్నారో ఈ కేసులో వాళ్ళే సర్పవరం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు కూడా నమోదైంది ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పైన. దాని మీదే పోలీసులు రాజమండ్రి ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇదిగో తనకి లభించినటువంటి బెయిల్ షరతులు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించాడు, ఆయన సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయనకి లభించినటువంటి ఆ బెయిల్ని రద్దు చేయండి, ఆయన్ని మళ్ళీ మేము అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరుతూ పోలీసులు రాజమండ్రి ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎప్పుడైతే మరి సాక్షులే తన పైన ఫిర్యాదు చేశారు, తన మీద ఒక కేసు కూడా పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు అనేటువంటి విషయం తెలిసిందో వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారయ్యాడు. అయితే పోలీసులు సహజంగా ఆయన పరారవ్వడానికి ముందే అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఫిర్యాదు అందిన వెంటనే ఆయన్ని ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు ఆచూకీ కోసం అని చెప్పి ఆరా తీసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీలో కూడా ఇంకా కొంతమంది అధికారులు సహకారాన్ని అందించారు. వాళ్ళంతా పాత వాసనలతోటి, అంటే గత ప్రభుత్వంలో ఏదైతే గనక ఆనాటి అధికార పార్టీ నాయకులతోటి అంటకాగిరారో వాళ్ళంతా ఈ రోజుకి కొంతమంది ఇంకా అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు ఇవాళకి కూడా వైసీపీ నాయకులతోటి అంటకాగుతూ ఉన్నారు, అంటే పాత వాసనలతోటే మెలుగుతూ ఉన్నారు అనేటువంటిది మరొకసారి అనంతబాబు పరారీ ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. ఏ రకంగా అంటే సర్పవరం ఇన్ఛార్జ్ సిఐగా ఉన్నటువంటి రవీంద్ర, ఆయన ఎప్పుడైతే గనక అనంతబాబు పైన సాక్షులే వచ్చి ఫిర్యాదు చేశారో, మరి పోలీసులు ఒక కేసు నమోదు చేయబోతా ఉన్నారో, వెంటనే ఆ ఇన్ఛార్జ్ సిఐగా ఉన్నటువంటి రవీంద్ర అనంతబాబుకి సమాచారం అందించేశాడు. ఇదిగో మీ మీద కేసు నమోదవుతా ఉంది, ఒకవేళ ఇప్పుడు కేసు నమోదైతే వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఇదిగో ఎవరైతే ఈ కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్నారో ఆ సాక్షులను ఈయన ప్రలోభాలకు గురి చేయబోతా ఉన్నాడు, ఈయన వాళ్ళని సాక్ష్యాలను ప్రభావితం చేసేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నాడు, అందుకే ఈయన్ని మేము అరెస్ట్ చేసాం, ఈయన బెయిల్ రద్దు చేయండి అని చెప్పి పోలీసులు కోర్టులో అనంతబాబుని హాజరుపరిస్తే ఖచ్చితంగా ఆ బెయిల్ రద్దు అవుతుంది. అందుకని చెప్పి మీరు పరారైపోయి మళ్ళీ బెయిల్ పిటిషనో లేదంటే కనుక క్వాష్ పిటిషనో ఇలాంటివి ఏమైనా వేసుకోండి అని చెప్పి మరి పోలీస్ అధికారి కదా ఈయన సలహాలు ఇచ్చాడు. ఈయన సలహాలతోటి అనంతబాబు పరారైపోయి హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదేమిటి అంటే తాను సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలకి గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశాను అంటూ తనపై ఏదైతే కేసు నమోదైందో సర్పవరం పోలీస్ స్టేషన్లో దాన్ని క్వాష్ చేయండి అని చెప్పేసి అనంతబాబు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. కానీ ఈ లోపలే ఏదైతే గనక అనంతబాబు బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించాడు అనేటువంటి కారణాలతోటి ఆయన బెయిల్ రద్దు చేయమని పోలీసులు రాజమండ్రి మరి ప్రత్యేక కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఈ రోజున విచారణకు వచ్చింది, విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అనంతబాబు మరి ఆ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించాడు అనేటువంటి ఆధారాలు పరిశీలించిన తర్వాత, అంటే ఆ పిటిషన్ పైన విచారణ చేసిన తర్వాత న్యాయస్థానం మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులే అనంతబాబు మమ్మల్ని ప్రలోభాలకి గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు అని వాళ్లే ఫిర్యాదు ఇచ్చారు. మాకు ₹1,00,000 ఇచ్చి తప్పుడు వాంగ్మూలాలు ఇమ్మని చెప్పేసి అనంతబాబు మాకు చెప్పాడు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్లే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదైంది. కాబట్టి మరి ఆ ఆధారాలన్నీ పరిశీలించిన న్యాయస్థానం అనంతబాబు బెయిల్ గనక రద్దు చేస్తే తక్షణం అనంతబాబు అరెస్ట్ అయితే తథ్యం. ఇప్పటికే చూస్తే మంగళవారం నాడు ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి మంగళవారం సాయంత్రం నుంచి అనంతబాబు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం అని చెప్పేసి 5 బృందాలుగా పోలీసులు అటు ఒరిస్సాలో, ఇటు మన్యం ప్రాంతంలో, అలాగే ఇటు తెలంగాణలో ఇలాగా 5-6 బృందాలుగా అనంతబాబు కోసం గాలింపులు అయితే జరుపుతూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి తెలియదు. కాకపోతే ఆయన పరారీ, ఆయన అజ్ఞాతంలో ఉండడం పైన కూడా కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటి అంటే గతంలో ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పరారయ్యారు అరెస్టు భయంతో ముందస్తు బెయిళ్ల కోసం పిటిషన్ వేసుకుని. అలాగే ఇప్పుడు అనంతబాబు పరారీ అవడం కూడా పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదు. కానీ అనంతబాబు మాత్రం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన షెల్టర్లోనే ఉంటా ఉన్నాడు. అంటే అనంతబాబుకి ఆశ్రయం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే. మరి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా, లేకపోతే యలహంక ప్యాలెస్లో ఉన్నాడా,
ఎక్కడ తలదాచుకుంటున్నాడు అనేటువంటి అంశం తెలియదు కానీ ప్రస్తుతం అనంతబాబు మాత్రం క్షేమంగా జగన్మోహన్ రెడ్డి షెల్టర్లోనే ఉన్నాడు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. కానీ ఏదేమైనప్పటికీ మరి పోలీసులు 4-5 బృందాలుగా గాలింపులు జరుపుతూ ఉన్నారు. మరి రాజమండ్రి స్పెషల్ కోర్టులో గనక అంటే ఆ ప్రత్యేక కోర్టు ఈ రోజున మరి పోలీసులు వేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, మరి అనంతబాబు ఈ రకంగా సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి అంశాలని కనుక పరిగణలోకి తీసుకుని అనంతబాబు బెయిల్ రద్దు చేస్తే ఖచ్చితంగా అనంతబాబు వెంటనే ఆయన కోర్టుకు వచ్చి అక్కడ లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా కాకుండా ఆయన తప్పించుకుని అలాగే తిరుగుతూ ఉంటే మాత్రం అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. కాబట్టి అది మరింత సీరియస్ అఫెన్స్ కింద న్యాయస్థానాలు పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ రాజమండ్రి స్పెషల్ కోర్టు బెయిల్ రద్దు చేసిన అంశం పైన హైకోర్టును ఆశ్రయించాలి అంటే కూడా ఆ అవకాశం ఉండదు. కాబట్టి పై కోర్టులకు వెళ్ళాలి అంటే ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరి గౌరవిస్తూ వెంటనే అనంతబాబు వచ్చి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి ఈ రోజున పోలీసులు ఏదైతే గనక అనంతబాబు బెయిల్ రద్దు చేయమని వేసినటువంటి పిటిషన్లో రాజమండ్రి ప్రత్యేక కోర్టు ఇవ్వబోయేటువంటి తీర్పు అనేటువంటిది ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే అనంతబాబు అరెస్టుకు కూడా రంగం సిద్ధం కాబోతా ఉంది అనేటువంటి ప్రచారాలకు బలాన్ని చేకూరుస్తున్నటువంటి అంశాలు కూడా ఇవే. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.